పెద్ద అడవిలో నివసిస్తున్న అకీరా అనే గద్ద ఆహారం కోసం పిచ్చుకల ఉన్న గూడు వైపు వెళ్తుంది. ఇంతవరకు నేను ఈ గూడెని చూడలేదు. దీని లోపల ఏమైనా గుడ్లున్నాయేమోనని చూస్తాను. గ్రద్ద కిటికీ నుండి లోపలికి చూస్తుంది. రెండు చిన్న పిల్లలుంటాయి. వాటిని ఎలాగైనా తినాలని తలుపు బద్దలు కొడుతుంది. కానీ అరే, నేనే చాలా బలవంతురాల్ని. ఇది ఎంత కొట్టినా తలుపు ఊడట్లేదేంటి? ఇదిగో, దీని లోపల ఏమైనా ఉన్నాయేమోనని చూస్తాను. ఉంటే ఇవాళ నాకు పండగే. గ్రద్ద వాటిని చూసి వాటిని ఎలాగైనా తినాలని ఈసారి ఆ తలుపును కూడా కొడుతుంది. తలుపు లూజ్గా ఉండటంతో వచ్చేస్తుంది. లోపలున్న రెండు పిల్లల్ని గ్రద్ద తీసుకుని వెళ్తుంది. అప్పుడే రాణి పక్షి ఇంటికి వస్తుంది. ఏమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నువ్వు వెళ్ళాక చాలా పెద్ద గ్రద్ద కిటికీ నుండి చూసిందమ్మా మమ్మల్ని. తర్వాత తలుపు కొట్టిందమ్మా. తలుపు ఎంతటికి రాకపోయేసరికి పక్కనే ఉన్న పీచు చూచుని తీసుకెళ్ళిపోయిందమ్మా. పాపం పీచు చూచులు అరుచుకుంటా ఉన్నారమ్మా. చిన్న పక్షి అక్కడ జరిగిందంతా చాలా బాధతో చెప్తుంది. కానీ రోజు అది అలాగే జరుగుతుందని తల్లి పక్షి ఏమీ మాట్లాడకుండా బాధపడింది. ఆ రోజు రాత్రి తల్లి పక్షి రాణికి నిద్రే పట్టలేదు. తనతో పాటు పిల్లలు కూడా చాలా భయపడ్డారు. అమ్మా, ఈ రోజు రాత్రి గద్ద వస్తే ఏం చేస్తాం? నా ప్రాణాలు అడ్డుపెట్టేనే మిమ్మల్ని కాపాడతా. రోజులానే గ్రద్ద మరుసటి రోజే ఆహారం కోసం వెతుకులాట మొదలుపెట్టింది. అరే, అక్కడ ఏదో ఇంకో గుడిసుంది. గ్రద్ద కిందకి దిగి చెట్టు మీదున్న మరొక గుడిసెను కాలితో తంతుంది. అలాగే ఆ గుడిసెని ధ్వంసం చేసి అందులో ఉన్న గుడ్డుని పగలకొట్టి మరీ తింటుంది. అప్పుడే అక్కడికి కాల వస్తుంది. కాల గ్రద్దను చూసి చాలా బాధపడుతుంది. అయ్యో, నా గుడిస, నా గుడ్డు ఆ గ్రద్ద తినేస్తుంది. కాకి చాలా కోపంగా గ్రద్దను నెట్టేస్తుంది. నువ్వు నా గుడిసెని నాశనం చేసావు ఎందుకు? మీకు తెలుసు కదా నా ఆహారం మీ ఇళ్లలోనే ఉందని. ఒక పని చేయండి, మీ గుడ్లు ఇంకా పిల్లల్ని బయట ఉంచండి. అప్పుడు మీ ఇంటి దగ్గరికి నేను రాను కదా. ఏంటి గ్రద్ద నువ్వు అనేది? నువ్వు గుడిసెని నాశనం చేస్తావు, పిల్లల్ని కూడా తింటావా? మా పిల్లలే మాకు ముఖ్యం. మీరందరూ గుడ్లు లోపల పెట్టుకుంటే మీ ఇల్లు నాశనం చేయకుండా ఇంకేం చేస్తాను? తర్వాత మీ గుడ్లు లేకపోతే మిమ్మల్ని కూడా తింటా నేను. గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఒక చిన్న పక్షి వస్తుంది. ఏమైంది? ఎందుకు ఆ గ్రద్ద అలా మాట్లాడుతుంది? నా ఇంటిని గుడ్డిని ధ్వంసం చేసింది. అవును, మొన్న మా గుడిసె కూడా అలాగే చేసింది. ఆ గ్రద్దకి మంచి గుణపాఠం చెప్పాలి, లేదంటే మనల్ని తినేస్తుంది. కానీ ఏం చేయగలం? దాంతో మనం పోటీ పడలేము. అది చాలా శక్తి గలది. పక్షులందరూ కలిసి ఒక మాట మీద ఉండాలి కాల. అవును, అందరినీ పిలిచి సమావేశం పెడదాం ఈ గ్రద్ద మీద. గ్రద్ద కొన్ని రోజులు ఆగితే మనల్ని కూడా తినేస్తుంది. అవును, గుడ్లన్నీ బయట పెట్టకపోతే నన్ను చంపేస్తా అంటుంది. నాకు భయం వేస్తుంది. ఎలాగైనా గ్రద్ద నుంచి మనం వెళ్ళిపోవాలి, లేదంటే దానికి గుణపాఠం చెప్పాలి. మనం తప్పించుకున్న మన ఇల్లు చెట్ల మీద ఉంచొద్దు. అవును, గ్రద్ద చెట్ల మీద ఉంటే చూస్తుంది. మనందరం కింద నేల మీద కట్టుకుందాం. అప్పుడు దాని కళ్ళు మన ఇంటి మీద పడినా అక్కడ వేరే వాళ్ళు నివసిస్తున్నారేమో అనుకుంటుంది. మనం దానికి భయపడుతున్నాం కాబట్టి మన దగ్గరికే వస్తుంది. అదే అక్కడ వేరే వాళ్ళు నివసిస్తూ ఉంటే తప్పకుండా రాదు కదా అక్కడికి.
మనందరం నేల మీదే మన గుడిసెల్ని కట్టుకుందాం. మనం ఇవాళ సాయంత్రానికే బయలుదేరదాం. ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే మీరు చెప్పండి. దూరంలో నాకు తెలిసిన స్థలం ఉంది. అక్కడైతే ఇప్పుడు మంచు పడుతుంది. చాలా బాగుంటుంది అక్కడ. మనల్ని ఎవ్వరు ఏమనరు. అక్కడికి వెళ్ళిపోదాం మనందరం. అన్ని పక్షులు గ్రద్ద లేని సమయంలో బయలుదేరడానికి సిద్ధమవుతాయి. ఆ పెద్ద గద్ద భోజనానికి వస్తుంది. అది వచ్చేలోపు మనందరం పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి, నేను చూపిస్తాను. సరే పదకాల, ఆ పెద్ద గ్రద్ద వచ్చేలోపే మనందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదంటే అది మనందరినీ తినేస్తుంది. మీరందరూ కూడా మీ సామాన్లని తెచ్చేసుకోండి. అందరం కలిసే వెళ్ళిపోదాం. కాల మనకి దారి చూపిస్తుంది. పక్షులన్నీ కలిసి కాలాతో పాటు ఒక పెద్ద స్థలం లోపలికి వెళ్తారు. అక్కడంతా పచ్చగా ఉంటుంది. అలాగే వెదురు బొంగులు కూడా ఉంటాయి. అక్కడున్న వెదురు బొంగులతో వాళ్ళందరూ కలిసి చాలా గట్టిగా ఇల్లు కట్టుకుంటారు. తుఫాన్ వచ్చినా ఊడనట్టు. చూడు కాలా, ఇది దేనికిది? దేనికి తెచ్చావు ఈ దూది? కాలా, ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ దూదిని తీసుకెళ్ళి పంచు. ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి వాళ్ళ గూడుల్లో ఇది పెట్టుకుని రాత్రి పడుకుంటే వెచ్చగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఈ దూది చిన్నపిల్లల్ని కాపాడుతుంది. ఈ మంచులో పిల్లలకి బాగా చలేస్తుంది కదా. అవును, మనందరం కలిసి ఇప్పుడు ఈ దూదిని అందరికీ పంచేద్దాం. రా రాణి పక్షి, వెళ్దాం. రాణి పక్షి, కాలా, కాకి ఇద్దరూ కలిసి వాళ్ళతో వచ్చిన తోటి మిత్రులకు దూదిస్తారు. మరొక పక్క గ్రద్ద అన్ని చోట్ల ఏదైనా ఆహారం ఉంటుందేమోనని వెతుకుతుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? నాకు ఎంత ఆకలిస్తుంది, ఒక్కరు కనిపించట్లేదేంటి? అటుగా వెళ్తున్న రెండు పెద్ద పెద్ద రాక్షస పక్షులు. ఏంటిది? నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఎవరు లేరు, ఎందుకని? నేను అదే చూస్తున్నా. చుట్టుపక్కల చూడు, ఏమైనా ఉన్నాయేమో. ఏ పక్షి దొరికినా మనం తిందాం. అక్కడ చూడు, గ్రద్ద ఉన్నట్టుంది. ఆ భారీ పక్షులు గ్రద్దను చూసి గ్రద్దను తినాలని గ్రద్ద మీదకి వెళ్తారు. గ్రద్దని చంపి తింటారు. గ్రద్ద పక్షుల్ని ఎలా తిందో గ్రద్దను అలా తింటారు.